హలో స్టూడెంట్స్, ఈరోజు మనం లైన్స్ అండ్ యాంగిల్స్ ఎక్సర్సైజ్ 6.2లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఒక 4 కండిషన్స్ ఉన్నవి, అవి తెలుసుకున్న తర్వాత ఇవి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మనం ప్రతి ప్రాబ్లంలో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఒకసారి చూడండి. మనం ఇంతకుముందు ఎక్సర్సైజ్లో జస్ట్ ఓన్లీ ఒక లైన్ ఇంకో 2 లైన్స్ వచ్చేసి ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అని చెప్పుకున్నాం. మనం ఈ ఆల్టర్నేటివ్ ఈక్వల్ అని చెప్పుకున్నాం. కానీ దీంట్లో వచ్చేసి రెండు ప్యారలల్ లైన్స్ కనుక రెండు ప్యారలల్ లైన్స్ ని ఒకే లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే రెండు చోట్ల ఇంటర్సెక్ట్ చేస్తే అది సంబంధించి చిన్న 2 కండిషన్స్ ఉన్నవి. ఇప్పుడు ఒక ఎల్ అనేది ఎం అనేది ఒక లైన్ 2 లైన్స్ అయినప్పుడు దాన్ని ఎన్ అనే లైన్ వచ్చేసి ఇంటర్సెక్ట్ చేస్తే ఈ ఇంటర్సెక్ట్ చేసేటప్పుడు ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇప్పుడు ఇది బయట ఉన్నవి, 2 కూడా బయట ఉన్నవి, దాంతో పాటుగా ఆల్టర్నేటివ్ గా ఉన్నవి. ఈ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ వచ్చేసి ఈక్వల్ అవుతుంది. ఈ యాంగిల్ 100 ఉంటే ఈ యాంగిల్ కూడా 100 ఉంటుంది. ఈ యాంగిల్ 5 ఉంటే ఈ యాంగిల్ కూడా 5 degrees ఉంటుంది. ఈ యాంగిల్ 10 degrees ఉంటే ఇది కూడా 10 degrees ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో నెక్స్ట్ మనకి 2 లైన్స్ ఉన్నవి. నీకు ఇక్కడ 2 లైన్స్ సేమ్ ఇలా ఉన్నవి, కానీ ఇంటర్సెక్ట్ చేస్తుంటే ఎన్ అనే లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే ఇది ఎక్స్టర్నల్ గా ఉన్నవి, ఇవి ఈ 2 లైన్స్ కి ఇంటర్నల్ గా ఉన్నవి. ఈ 2 లైన్స్ కి ఇంటర్నల్ గా ఉన్నవి, తర్వాత ఆల్టర్నేటివ్ గా ఉన్నవి, అటు ఇటు ఉన్నవి. ఈ 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ సేమ్ ఎల్ అనే లైను, ఎం అనే లైను, ఎన్ అనే లైన్, ఈ 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నవి. ప్యారలల్ గా ఉంటూ ఎన్ అనే లైన్ 2 చోట్ల ఇంటర్సెక్ట్ చేస్తవి. ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, సేమ్ కో ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు ఈ యాంగిల్ ఇంటర్నల్ గానే ఉండదు, కానీ ఆల్టర్నేటివ్ గా లేవు, సేమ్ సైడే ఉన్నాయి అన్నమాట. నీకు ఇక్కడ సేమ్ సైడ్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. దాన్ని కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. మనం కో ఇంటీరియర్ యాంగిల్స్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఇది ఒక ఎల్ అనే లైన్, ఇది ఒక ఎం అనే లైన్, ఈ 2 ప్యారలల్ లైన్స్. దాంతో పాటుగా ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి కదా నీకు ఇక్కడ. ఇది వచ్చేసి బయట ఎక్స్టీరియర్ ఉంది, ఇది వచ్చేసి ఇంటీరియర్ ఉంది. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్. ఇక్కడ ఈ లైన్స్ లో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు ఈ రెండింటిని. ఇది x degrees అయితే ఇది కూడా x degree అవుతుంది. ఇది 10 degrees ఉంటే ఇది కూడా 10 degrees అవుతుంది. ఈ 4 కండిషన్స్ కంపల్సరీగా ఈ ఎక్సర్సైజ్ లో 6.2 ఎక్సర్సైజ్ లో చాలా చోట్ల యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ 4 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏబి అండ్ సిడి అండ్ ఈఎఫ్ అనేవి 3 ప్యారలల్ లైన్స్ అని అంటుండో. ఈ 3 కూడా మనకి ప్యారలల్ లైన్స్ అంటుండో. ఆ తర్వాత XYZ ఈ యాంగిల్స్ వచ్చేసి కనుక్కోమంటుండో ఎంతెంత ఉన్నాయని. దానికి చిన్న కండిషన్ ఏమి ఇచ్చాడంటే y/z ఈజ్ ఈక్వల్ టు 3:7 అని ఇచ్చాడు. ఇది గివెన్ దట్. ఇప్పుడు మనకి 2 కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఈ 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయి కదా మనకి. ఈ 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నవి. ఫస్ట్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఈ 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నవి. యాంగిల్స్ వచ్చేసి ఎలా ఉన్నవి నీకు, ఇంటీరియర్ గా ఉన్నవి, ఆ తర్వాత సేమ్ సైడ్ ఉన్నవి. సో ఇంటీరియర్ గా ఉంటూ సేమ్ సైడ్ ఉంటే నీకేమంటే కో ఇంటీరియర్ అవుతుంది. నీకు ఇక్కడ కో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ వచ్చేసి 180 degrees అవుతుంది. అంటే ఇక్కడ మనకి x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees సిన్స్ కో ఇంటీరియర్ యాంగిల్స్. కో ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇప్పుడు నీకు ఇక్కడ తెలిసిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏసి ఏబి, ఇది ఏ, ఇది బి. నెక్స్ట్ వచ్చేసి ఈఎఫ్. ఇప్పుడు ఈ 2 లైన్స్ తీసేసుకుంటే ఫస్ట్ లైన్
ఈ థర్డ్ లైన్ తీసేసుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. ఈ యాంగిల్కి ఇది ఇక్కడ ఎక్స్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ జెడ్ ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నవి ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటున్నావు. ఇవి రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్స్ లో ఉన్నాయి. నీకు ఇంటీరియర్ యాంగిల్స్ తర్వాత ఎక్స్ట్రీమ్ ఉన్నాయా లేవా, బయట ఉన్నాయి కదా, ఆపోజిట్ ఉన్నాయి కదా. ఈ రెండు కూడా ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతుంది. ఈ కండిషన్ లో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది. సో ఈ కండిషన్ లో మనకు వచ్చేసి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఉంటుంది. ఈ కండిషన్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి జెడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు కండిషన్ యూజ్ చేసి మనం ఏం కనుక్కోమంటుండో ఎక్స్ వాల్యూ ఎంత కనుక్కోమంటుండో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటుండో. ఆ ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ గా రాసేసుకున్నాం. దాని నుంచి మనం ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇవి రాసేసుకున్నాం. ఈ కండిషన్ దీని ప్రకారం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ గా రాసేసుకున్నాం. రేషియో ఇచ్చాడు కదా మనకి, వై ఈస్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ దట్ వై ఈస్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3:7 గా రాసేసుకుంటుండో. కానీ మనకి జెడ్ ప్లేస్ లో ఏమైనా రాసేసుకోవచ్చు, ఎక్స్ రాసుకోవచ్చు. అంటే వై ఈస్ టు జెడ్ ప్లేస్ లో ఎక్స్ రాసేసుకుంటే ఇప్పుడు ఇది నీకు 3:7 అవుతుంది. ఇక్కడ నుంచి వై ఈజ్ ఈక్వల్ టు 3a అనుకోండి. లెట్ ఏ కండిషన్ మీద లెట్ ఉంది, ఆ తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7a అవుతుంది. సో ఇప్పుడు కావాలంటే ఇది రేషియో కాబట్టి 3a/7a అంటే ఏ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు అక్కడ నుంచి 3:7 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏ కండిషన్, ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్ వాడండి. ఎక్స్ ప్లేస్ లో ఏమో రాసేసుకోవచ్చు, 7a రాసేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో మనకు తెలిసిన కండిషన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఫ్రమ్ 1 అని రాసేసుకోండి. దీన్ని ఇక్కడ 180 degrees. సో ఇప్పుడు ఎక్స్ అంటే నీకు 7a ప్లస్ వై అంటే 3a, దట్ ఈస్ ఈక్వల్ టు 180. సో 10a ఈజ్ ఈక్వల్ టు 180 degrees. a ఈజ్ ఈక్వల్ టు 18 degrees. a ఈజ్ ఈక్వల్ టు మనకేంటి 18 degrees. మనకు కావాల్సింది ఎక్స్. సో ఎక్స్ అంటే మనకి ఇక్కడ 7a. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 into 18 degrees. 7 into 18 degrees అంటే మనకి వాల్యూ ఎంత అవుతుందో ఒకసారి చూడండి. 7 10s are 70 ప్లస్ 56. సో 70 ప్లస్ 56 126 degrees అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 126 degrees అవుతుంది. డెఫినెట్ గా మనం వీడియోలో చెప్పినటువంటి స్టార్టింగ్ లో చెప్పినటువంటి 4 కండిషన్స్ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలా. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మనకి 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు, ఏబి అండ్ సిడి లైన్స్ ఇచ్చేసాడు. ఆ 2 ప్యారలల్ అని చెప్తుండు. దాంతో పాటుగా మనకి ఈఎఫ్ అనేటటువంటి లైన్ ఉంది. ఈఎఫ్ అనేటటువంటి లైన్ పర్పెండిక్యులర్ అంటుండే. ఈ 2 లైన్స్ కి పర్పెండిక్యులరే. ఈ 90 degrees రాసేసాను. తర్వాత మనకి ఇంకొకటి ఇచ్చేసాడు యాంగిల్ జిఈడి అంటే జిఈడి ఈ యాంగిల్ వచ్చేసి 126 degrees అంటుండో. ఈ డాట్స్ పెట్టినటువంటి యాంగిల్ వచ్చేసి 126 degrees అంటుండో. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏజిఈ అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలా. తర్వాత జిఈఎఫ్ అంటే తర్వాత ఈ యాంగిల్ కూడా కనుక్కోవాలా. ఈ క్వశ్చన్ మార్క్ వేసి ఈ యాంగిల్ కనుక్కోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్జిఈ అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలా. నెక్స్ట్ మనకు మొత్తం మీద నుంచి 3 యాంగిల్స్ కనుక్కోమంటుండో. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ యాంగిల్ కనుక్కుందాం. ఈ యాంగిల్ ఏమవుతుంది ఇప్పుడు జిఈఎఫ్ అంటే ఇది. సో దేర్ ఫోర్ యాంగిల్ జిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసేసుకోవచ్చు మనం. యాంగిల్ జిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం టోటల్ రాసేసేయండి. జిఈడి యాంగిల్ జిఈడి మైనస్ టోటల్ యాంగిల్ రాశాను. దాంట్లో నుంచి మనం ఏమో రాసేసుకోవచ్చు, ఈ సబ్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు. 90 degrees నే మనం సబ్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు.
ఎందుకని ఒకసారి చూడండి, ఈ టోటల్ యాంగిల్స్ లో నుంచి ఈ 90 degrees ని కనుక తీసేస్తే రిమైనింగ్ ఈ యాంగిలే కదా, ఈ క్వశ్చన్ మార్క్ వేసినటువంటి యాంగిలే కదా వచ్చేది. ఆ క్వశ్చన్ మార్క్ వచ్చేసినటువంటి యాంగిల్ వచ్చేసి GEF అవుతుంది. సో ఇక్కడ నుంచి GED మనకి GED ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనకి ఇక్కడ 126 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు 126 degrees మైనస్ 90 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి ఒకసారి 36 degrees అవుతుంది. సో ఇప్పుడు యాంగిల్ GEF ఈజ్ ఈక్వల్ టు 36 degrees అనమాట. మనకి ఇది చదవండి, ఇది 36 degrees అవుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర మనకి ఏమవుతుంది, ఇక్కడ 36 degrees అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏం కనుక్కున్నాం ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఈ యాంగిల్ తెలిసింది, ఇప్పుడు ఈ యాంగిల్ కనుక్కోమంటుండో, తర్వాత ఈ యాంగిల్ కనుక్కోమంటుండో. ఇప్పుడు ఇది 90 degrees అయినప్పుడు ఇది 90 degrees అయినప్పుడు ఇది కూడా పర్పెండిక్యులర్ గా ఉంది కదా ఈ లైన్ కి, ఈఎఫ్ కి. సో కాబట్టి ఈ యాంగిల్ కూడా మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ 90 degrees అవుతుంది. ఇప్పుడు ఇది 90 degrees, ఇది వచ్చేసి 36 degrees. ఇప్పుడు ఇది మొత్తం టోటల్ గా ఇది ఒక ట్రయాంగిల్ కదా మనకి, GEF ట్రయాంగిల్ కదా. సో ట్రయాంగిల్ GEF ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఒకసారి యాంగిల్స్ రాసేసుకోండి. GEF లో ఇప్పుడు మనకి GEF ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ E ప్లస్ యాంగిల్ F ప్లస్ యాంగిల్ G ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, ఇక్కడ ట్రయాంగిల్ కాబట్టి ఇది 180 degrees అవుతుంది. సో 180 degrees అవుతుంది కాబట్టి మనం యాంగిల్ Gని కనుక్కోవచ్చు, ఈ యాంగిల్ Gని కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఏమని రాసేసుకోవచ్చు ఒకసారి చూడండి. యాంగిల్ E అంటే మనకి 36 degrees ప్లస్ యాంగిల్ F అంటే 90 degrees ప్లస్ యాంగిల్ G ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇక్కడ నుంచి మనం ఇది ఏమవుతుంది, మనకి ఇక్కడ 126 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే మనకి 180 మైనస్ 126. దేర్ఫోర్ యాంగిల్ G ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 126. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, మనకి ఇక్కడ 126 అంటే నెక్స్ట్ మనకి ఇక్కడ 54 అవుతుంది. ఇక్కడ 54 degrees అవుతుంది. యాంగిల్ G ఈజ్ ఈక్వల్ టు 54 అంటే యాంగిల్ G అంటే మనకి ఏంటి, ఇక్కడ మనకి ఇది FGE. సో ఇది వచ్చేసి మనకి ఎంత అవుతుంది, వాల్యూ 54 degrees అవుతుంది. 54 degrees అవుతుంది. సో అంటే ఇది 54 degrees అవుతుంది. ఇది 54 degrees అవుతుంది. ఇది వచ్చేసి ఒక లైన్ సెగ్మెంట్, ఇది ఒక లైన్. ఈ లైన్ కి యాంగిల్ ఎంత ఉంటుంది, మనకి యాంగిల్ వచ్చేసి 180 degrees కదా. సో అంటే ఇప్పుడు ఇది టోటల్ గా 180 degrees కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుంది, మనకి ఇక్కడ 180 మైనస్ 54 కదా అయ్యేది. సో దేర్ ఫోర్ ఇక్కడ నెక్స్ట్ కనుక్కోవాల్సింది యాంగిల్ AGE. యాంగిల్ AGE ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మనకి ఇక్కడ 180 మైనస్ 54. 180 మైనస్ 54 అవుతుంది. 180 మైనస్ 54 అంటే మనకు మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ ఇది 126 degrees అవుతుంది. సో ఇది 120, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 126 degrees అవుతుంది. ఈ మూడు వాల్యూస్ వచ్చేసి మనకి యాంగిల్స్ కనుక్కోమంటుండో. ఇది మీరు ఒకసారి అర్థం చేసుకొని ఎలా చేయాలా అనేది చూసుకొని ఓన్గా రాసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది స్టూడెంట్స్, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.